బేల మండలం రేణిగూడ అటవీ ప్రాంతాలలో తేనెటీగల దాడిలో గాయపడ్డ ఉపాధి హామీ కూలీలు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలియకనే కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి బాధితులను పరామర్శించారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆసుపత్రికి చేరుకుని అందుతున్న వైద్య చికిత్సలపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. అది అక్కడ ఆల్రెడీ బేలా మండల్ రేణిగూడ గ్రామం దౌన రేణిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ కూలీలు ఒక 70 మంది వాళ్ళు పొద్దున్నే పనికి వెళ్తే ఒక దాదాపు 20 మందికి పైగా రైతు కూలీల్ని తేనెటీగలు తీవ్రంగా దాడి చేయడం జరిగింది. వాళ్ళు దాదాపు డేంజరస్ సిచ్యువేషన్, అత్యంత ప్రమాదకర పరిస్థితి నుంచి ఒక్కొక్కళ్ళకు దాదాపు 5-6 చోట్ల కుట్టడం జరిగింది. వారందరికీ కూడా రిమ్స్ హాస్పిటల్లో వైద్యం చేస్తూ ఉన్నారు. సో వారిని పరామర్శించడానికి రావడం జరిగింది. దయచేసి తేనెటీగల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, అట్లనే ఇంత బాగా మంచి సర్వీస్ ఇచ్చినటువంటి డాక్టర్లని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. రేపు మధ్యాహ్నం వరకు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. సో డాక్టర్లకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.